ఇన్ థింగ్. కానీ ఇందులో కొన్ని విషయాలు మర్చిపోయారు ఆ కూటమి నాయకులు. చెప్తా ఉన్నా నేను, మీరు ఇది కాన్స్పిరసీ అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు నమ్ముతా ఉన్నాం. ఎంత గట్టిగా కాన్స్పిరసీ రచించినా ఏదో ఒక చోట ఒక బలహీనత ఉండి ఆ నిజం బయటపడుతుంది. ఏదో పుష్ప 2 సినిమా మా ఇంట్లో వాళ్ళు చూడలేదు, బహుశా మీరు బాగా చూసారేమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో నేను చూడలేదు పుష్ప 2 సినిమాని. పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయడమే. అందులో ఏముండదు మరి, ఒకటే జగన్ 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 అని జగన్ భజన్ చేయడం తప్ప, అది ఆయన పేరు అనుకొని మాట్లాడడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలుకి ప్లకార్డు పట్టుకున్న దాంట్లో ఎవరని ఏమైనా ఉందా? ఇదే కదా ప్లకార్డు, ఇది కళ్ళెదురుగుంది. ఆఖరికి ఆ జగన్ బొమ్మ ఉంది. పైన ఫిబ్రవరి వచ్చే 29లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలు, అదేదో వాళ్ళైతే బాగా చెప్పగలరు, నాకంటే కూడా పదాలని వాళ్ళు చెప్పారు. వచ్చిన భాష వాళ్ళకి, మేము నేర్చుకోవాల్సిన భాష ఇది. నేర్చుకోలేక ఇటు వీళ్ళ కోసం ఈ భాషలు మేము నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇతను ఎవరబ్బా అని మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యుడతను. ఇదిగో ఇదే ఆ సభ్యత్వం ఒక కార్డు. బహుశా అంటే కార్డులు ఇచ్చే అలవాటు తెలుగుదేశంలో బాగుంటుంది. ప్రధానికి ఒక కార్డు వేసి మళ్ళీ తగిలేస్తూ ఉంటారు, అదంతా అంతేనా, తగిలిస్తూ ఉంటారు. దీంట్లో ఆయన పేరు రవితేజ బొడ్డెద్దు అనంత్. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, పోలింగ్ నెంబర్ ఎంత, అదెంత, ఇదెంత అని అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఉన్న దాంట్లో వీళ్ళకి ఒక నంబర్ ఇస్తారు. ఈ నంబర్ కరెక్టో కాదు అని మళ్ళీ క్రాస్ చెక్ చేయించాం. 100,000, 10,000, 10 లక్షలు, 23,91,000. ఇది 2,39,11,302 దాని నంబర్. ఇది మెంబర్షిప్ కార్డు. దీంట్లో క్రాస్ చెక్ చేసి ఇది కూడా అంతే, ఇది కూడా అదే సంఖ్య కలిగింది. ఆఖరిలో 302 అని. 24-26 సంవత్సరానికి ఇచ్చిన కార్డు ఇది. ఇంకా 26 ఇంకా రాలే. సో నేను ఈ మాట అడగవచ్చు కదా, అడిగితే ఇబ్బంది ఏం రాదు కదా మీకు. మీరే దీన్ని మీ కార్యకర్త కంటే ఇట్లా ఫ్లకార్లు ప్రింట్ చేయడానికి ఎవరికి కూడా అదేంది నిబంధన ఏంది లేదు, పేటెంట్ హక్కే ఉండదు. ఎవరైనా బొమ్మ తీసిపోతే దీన్ని చేసిస్తారు. కింద ఏ పేరు రాస్తే ఏ కష్టం వస్తుందో అదేం పట్టుకోలే. ఇది అంత ఉత్సాహవంతుడు అతని పేరు రాసుకోండేవాడు, ఎందుకంటే చూపించేకైనా ఇట్లా. మీ కార్యకర్త, మీ సభ్యుడు, లాస్ట్లో 302 వచ్చే విధంగా ఉన్న మీ సభ్యుడు ఒక ఫ్లకార్డు పెట్టుకొని వైసీపీ వచ్చిన తర్వాత ఏమో చేస్తామని రాస్తే 200 అనుకోవాలి. ఒకవేళ వైసీపీ పొరపాటున వస్తే మీ సంగతి తేలుస్తాం. వైసీపీ వాళ్ళు గెలవకూడదని అర్థం తెచ్చుకోవచ్చు దీన్ని చూసలేదని సరే. వైసీపీ గెలిస్తే 2029లో మీ సంగతి అని అనుకోవచ్చు. కనుక దీన్ని మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా డిస్టార్ట్ చేసేందుకోసం దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాలకు అందించిన వాళ్ళు ఎవరు? అక్కడున్న వాళ్ళు చూడలే, ఎవరు చూడలే. దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా, బహుశా ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు, వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇక్కడ అడగాల్సింది ఒక్కటే, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచన తప్ప ఇంకో ఆలోచన రాదా? పథకాలు ఇమ్మంటే మోసం చేస్తారు, మభ్యపుచ్చుతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక, ఆయనకున్న ప్రజల యొక్క మద్దతును చూడలేక మీరు ఆఖరిగా మీ అబ్బాయిని పంపించారు కదా. నేను ఈ అబ్బాయిని చూసి జాలిపడతా ఉన్నా. నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని. మీ సభ్యుడు
ఫోన్లే ఆ అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా? అయ్యా ఇదిగో ఎన్నికలకు ముందు ఆయన ప్రవీణ్ అనుకుంటాను, భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటాను, ఎమ్మెల్యే గారు, ఆయన సమక్షంలో వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నది ఇదే కదా. అంటే కుటుంబం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీలో ఉందన్నమాట వాస్తవం కదా. ఇప్పుడు ఆ కార్డు ఎక్స్పైరీ కూడా 26 దాకా ఉంది. కుట్ర మీ దగ్గర నుంచి మొదలైందని నేనంటే ఏం సమాధానం చెప్తారు మీరు? కుట్ర ఆఫీసులో తయారు చేయబడిందంటే ఏ సమాధానం చెప్తారు మీరు? ఆగేందుకు అనుమానం, అట్లా పేపర్లు అట్లున్నాయి, ఉన్న సాక్ష్యాలు అట్లున్నాయి, చూపిస్తారు, మీరు ప్రచారం చేస్తారు, మళ్ళీ పైగా మీరు ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అనేక సినిమాల్లో అనేకం చూస్తూ ఉంటాం. నేను ఒక సినిమాలో చూసిన 2 ఒకటి కాదని, అది ఏదో సినిమాలో ఎంత ఒక పోలీస్ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ అడుగుతాడు, ఇంత అన్యాయంగా అంటే అవి వేరే ఇది వేరే 2 ఒకటి కాదని ఒక డైలాగ్ ఉంటుంది వాళ్ళ బావమరిది గారిది. సినిమాల్లో డైలాగులను పట్టించుకొని పోవద్దని పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆయన కూడా ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్లో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, సినిమాల్లో అనుకుంటాం, ఎందుకంటే పాపం కనపడడం లేదు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో డైలాగులు హాల్ వరకు బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాం, ఆ డైలాగ్ అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని మరి ఆయన చెప్పాడు కదా. దీన్ని మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒక ప్లకార్డు పట్టుకొని మీ ఫోటోలకు చిక్కి మీ యొక్క టీవీలకు చిక్కి మీ ద్వారా దాన్ని బయటికి పంపించి మీరు చేస్తే దీన్ని ఏమంటాం? వై డోంట్ యూ కాల్ దిస్ యాజ్ ఏ కాన్స్పిరసీ? జగన్కున్న అపూర్వమైన ప్రజాదరణ చూడలేక తెనాలి నుంచి వచ్చిన తర్వాత 4వ తారీఖున వెన్నుపోటు దినం లక్షలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న తర్వాత మీ భవిష్యత్ రాజకీయాలకి ఏమైపోతాయో అన్న భయం మీ దగ్గరికి వచ్చింది. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే కదా. దేనికైనా సమాజం ఇప్పుడు మాట్లాడే అనేక మంది మంత్రులు, అనేక మంది ఒక్క సమస్యకైనా సమాధానం చెప్పారా? రైతులకి కష్టం వస్తే సమాధానం చెప్పారా? లేక మహిళలకు కష్టం వస్తే సమాధానం చెప్పారా? లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని అమ్మకూడదని మీరేమన్నా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్లో ఉండాలని చెప్పడానికి మీరేమన్నా ముందుకొచ్చారా? 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజల డబ్బు, ఇది ప్రజల కోసం వెళ్ళాలని చెప్పడానికి మీరు ముందుకొచ్చారా? మీ నోట్లోంచి మాటలు రావు. కొద్దిమంది చాలా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతారు. అనంతపురం జిల్లాలో రామగిరిలో, పాత అనంతపురం జిల్లా రామగిరిలో ఒక చిన్న అమ్మాయి 14, 15, 16, 18, 20 దాకా కూడా అమ్మాయిని అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి 7 నెలల గర్భంతో ఉంది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ అది. ఒక్కరైనా మాట్లాడారా? సందర్శించారా? కన్సర్న్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పోయారా? లేదే. ఇప్పుడే అంత ఎగేసుకొని మాట్లాడతారు మీరంతా. తొందరలో ఏమైనా మీ ప్రభుత్వంలో ఏమైనా మంత్రివర్గం షఫ్లింగ్ ఏమైనా ఉందా? లేకుంటే ఏమైనా పునర్నిర్మాణం ఏమైనా ఉందా? దీనికి పరాకాష్ఠగా పెద్దలు పాపం 70 ఏళ్ళు 77 ఏళ్ళు ఉంటాయి. అతి కష్టం మీద దుర్గేష్ గారిని పక్కకు పంపించి రాజమండ్రిలో సీట్ సంపాదించుకున్న ఇప్పటికి కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు, గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? కనీసం చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారా? యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా నిన్ను చంపేస్తే నిన్ను చంపుతాం, జగన్ గారి తల నరుకుతాం, నరికితే తప్పేంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తూ ఉన్నారా మీరు? ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. ఒక సినిమా ఫ్లెక్సీ అంశాన్ని మీ కార్యకర్త, మీకు సంబంధించిన వాడు, మీ మెంబరు, మీ వాడు, మీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ దాన్ని తెచ్చి అక్కడ పెడితే
దాన్ని అదునుగా ఆసరాగా తీసుకొని మీరు ఇంత కాన్స్పిరసీ వార్తల్ని కాన్స్పిరసీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారే, మేము అడగకూడదా మిమ్మల్ని ఈ విధంగా? అనుమానం మొదలైంది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రక్షణ ఉండదు. Z+ కేటగిరీ రక్షణ ఉండదు, ఎక్కడేసి రక్షణ ఉండదు. మిర్చాడుకు పోతే వదిలేస్తారు, తెనాలికి పోతే వదిలేస్తారు, పొదిలికి పోతే వదిలేస్తారు, ఎక్కడికి పోయినా వదిలేస్తారు, చురికి పెళ్లికి పోయినా వదిలేస్తారు. రాప్తార్ లాంటి ప్రాంతం అయితే ఆఖరికి ఆల్మోస్ట్ దాదాపు అభిమానం అన్నది హెలికాప్టర్ పగిలిపోయేదాకా వచ్చిందని మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. మీరు ఎట్లా కేసులు పెడతారు వాళ్ళ మీద? మీ యొక్క దాంట్లో వచ్చిన మాటే ప్రతిపక్షాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాయని ముఖ్యమంత్రి గారు తన స్థాయిని తగ్గించుకునో మర్చిపోయో, లేక కేవలం రాజకీయ నాయకుడిగానో, లేక తెలుగుదేశం పార్టీ అధినేతగానే భావించి ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాను, నేను భూస్థాపితం చేసే మార్గంలో ఉన్నాయని చెప్పిన దానికి ఈ కుట్రలో భాగం కాదా? కాదంటే మీరు ఏం సమాధానం చెప్తారు? భాష గురించి మాట్లాడతారా? మీ వీడియోలు పంపిస్తాం, మీకు చూసుకోండి. వాళ్ళ అమ్మ మొగుడనో వాళ్ళ నాయనమ్మ మొగుడనో రకరకాలుగా మాట్లాడారు మీరు. ఇంకా పెద్ద పెద్ద భాష వాడారు మీరు. అట్లాగే ఇప్పుడు సకల శాఖ మంత్రిగా ఎదుగుతున్నా ఒక పెద్ద మనిషి కట్రాయలతో పరిగెత్తిస్తామని చెప్పలేదా? ఇంకొక ఆయన దేవునికి మొక్కోండి మీరు, అధికారులు మేము వస్తే మీ సంగతి నీకు పెద్ద డైలాగు. మీరు వినలేదా? బహుశా విని సంతోషపడి ఉంటారు మీరు. అట్లాగే ప్రశ్నిస్తా వచ్చిన పెద్ద మనిషి కూడా ఎన్ని మాట్లాడారు? వైసీపీ కార్యకర్తల్ని, నాయకులను ఉద్దేశించి ఎంత భాష వాడారు? ఊగిపోయారే. మరి మీరు భాష గురించి మాట్లాడితే ఎట్లా?